Hello. You are watching this video from Spoken English Shelter of Bhujangarao Tamisetti. Spoken English Shelter welcomes you proudly and happily. Ever since. అప్పటి నుండి ఆనాటి నుండి. Ever since. అసలు ఎవర్ సిన్స్ అనేది ఎవరికి సంబంధించిన ఫ్రేజ్ అన్నమాట. ముందుగా మిమ్మల్ని మీరు ఈ విధంగా ప్రశ్నించుకోండి. How to use ever since in a sentence. వాక్యంలో ఎవర్ సిన్స్ ను ఎలా ఉపయోగించాలి, ఆ తర్వాత ప్రశ్నను ఎలా వేసుకోండి. What is the main difference between since and ever since? సిన్స్ మరియు ఎవర్ సిన్స్ ల మధ్య తేడా ఏమిటి? ఆ తర్వాత వరుసగా ఈ విధంగా ప్రశ్నించుకుంటూ వెళ్ళండి. Why do we use ever before since? సిన్స్ ముందు ఎవర్ను మనం ఎందుకు ఉపయోగించాలి? What does ever since mean? ఎవర్ సిన్స్ అంటే ఏమిటి? How far this phrase ever since is useful for us in English? ఎవర్ సిన్స్ అనే ఈ ఫ్రేజ్ ఆంగ్లంలో మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇత్యాది ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో. It means continually or often from a past time until now. గత కాలం నుండి ఇప్పటి వరకు నిరంతరం లేదా తరచుగా అనే అర్థాన్ని ఇది ఇస్తుంది. Why we use ever in the expression ever since? ఎవర్ సిన్స్ అనే వ్యక్తీకరణలో ఎవర్ను మనం ఎందుకు ఉపయోగిస్తామంటే, By using so, ever adds strength to the statement. అలా ఉపయోగించడం ద్వారా ఎవర్ అనేది స్టేట్మెంట్కు బలాన్ని చేకూర్చి పెడుతుంది. We use ever before since to emphasize that something has been true from the beginning of a specific period of time, or it is meant for showing all the time since a certain point. ఒక నిర్దిష్ట కాలం ప్రారంభం నుండి ఏదైనా నిజం అని నొక్కి చెప్పటానికి సిన్స్ ముందు ఎవర్ను ఉపయోగిస్తాము, లేదా ఒక నిర్దిష్ట పాయింట్ నుండి ఉన్న సమయాన్ని అంతటినీ పేర్కొనడాన్ని ఉద్దేశిస్తుంది. Of course, we can also use since without ever in the sentences, but ever makes it stronger. వాస్తవానికి మనం వాక్యములలో ఎవర్ లేకుండా సిన్స్ ను కూడా ఉపయోగించగలం. అయితే ఎవర్ ఉపయోగించడం మూలంగా అది వాక్యంలోని భావాన్ని బలోపేతం చేస్తుంది. Ever since. అప్పటి నుంచి, ఆనాటి నుండి క్లాజులలో దీని పనితీరు ఎలా ఉంటుందో చూడండి. For example, Ever since then. అప్పటి నుండి. Ever since I met you. నేను నిన్ను కలిసినప్పటి నుండి. Ever since he got divorced. అతను విడాకులు తీసుకున్నప్పటి నుండి. Ever since she got married. ఆమె పెళ్లి చేసుకున్నప్పటి నుండి. Ever since she was brutally raped. ఆమె పశుప్రాయంగా మానభంగానికి గురి కాబడినప్పటి నుండి. Look at this sentence. ఈ వాక్యం చూడండి. Ever since I started watching the videos in the Spoken English Shelter channel, I get fluency in English. నేను స్పోకెన్ ఇంగ్లీష్ షెల్టర్ ఛానల్లో వీడియోలను చూడటం ప్రారంభించినప్పటి నుండి ఆంగ్లంలో ప్రావీణ్యతను పొందాను. We can also say it like this, with the same meaning. మనం ఇదే అర్థం వచ్చేలా లేదా ఇదే భావంతో ఈ విధంగా కూడా చెప్పగలం. I get fluency in English ever since I started watching the videos in the Spoken English Shelter channel. కాకపోతే మొదటి వాక్యానికి సంబంధించి ఐ గెట్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ అనే మెయిన్ క్లాజ్ ముందు కామాను ఉపయోగించడం జరిగింది. రెండవ వాక్యములో కామాను ఉపయోగించడం లాంటిదేమీ జరగలేదని గమనించారు కదూ. Look at this sentence. ఈ వాక్యం చూడండి. Ever since I started watching this channel regularly, my English has felt much better. నేను ఈ ఛానల్ని క్రమం తప్పకుండా చూడటం ప్రారంభించినప్పటి నుండి నా ఇంగ్లీష్ చాలా మెరుగుపడింది. We can also say it like this, with the same meaning. మనం ఇదే అర్థం వచ్చేలా లేదా ఇదే భావంతో ఈ విధంగా కూడా చెప్పగలం. My English has felt much better ever since I started watching this channel regularly. అయితే మొదటి వాక్యానికి సంబంధించి మై ఇంగ్లీష్ హ్యాజ్ ఫెల్ట్ మచ్ బెటర్ అనే మెయిన్ క్లాజ్ ముందు కామాను ఉపయోగించడం జరిగిందని గమనించగలరు. ఇకపోతే రెండవ వాక్యములో కామాను ఉపయోగించలేదని గుర్తించారు కదూ. miscellaneous examples. వివిధ రకాల ఉదాహరణలు. She felt happy ever since his colleague promised her to marry. తన సహోద్యోగి తనను వివాహం చేసుకుంటానని వాగ్దానం చేసినప్పటి నుండి ఆమె సంతోషంగా ఉంది. He had no thought of marrying again ever since his wife died of COVID-19. అతని భార్య కోవిడ్-19తో మరణించినప్పటి నుండి అతనికి మళ్లీ వివాహం చేసుకోవాలనే ఆలోచన లేదు. I met her when I was working in the bank, and we have remained good friends ever since. నేను బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు ఆమెను కలిశాను. అప్పటి నుండి మేము మంచి స్నేహితులుగా ఉండిపోయాము. I have loved her ever since I was a teenager. నేను యుక్త వయస్సులో ఉన్నప్పటి నుండి ఆమెను ప్రేమిస్తున్నాను. I have continued talking with her
ever since I met her in the park first time. నేను ఆమెను పార్కులో మొదటిసారి కలిసినప్పటి నుండి నేను ఆమెతో మాట్లాడటం కొనసాగించాను. Ever since Raju and Rani met, they have been such great lovers. రాజు మరియు రాణి కలిసినప్పటి నుండి వారు అటువంటి గొప్ప ప్రేములుగా ఉండిపోయారు. He doesn't like to go outside, ever since he tested positive, as per COVID-19. కోవిడ్-19 సంబంధించి అతనికి పాజిటివ్ వచ్చినప్పటి నుంచి అతను బయటకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు. She doesn't like to talk to him, ever since he divorced her. అతను ఆమెకు విడాకులు ఇచ్చినప్పటి నుంచి ఆమె అతనితో మాట్లాడడానికి ఇష్టపడటం లేదు. Her grandfather does not go for walks on his own, ever since he fell ill. అనారోగ్యానికి గురైనప్పటి నుండి ఆమె తాతగారు స్వయంగా నడకకు వెళ్లడం లేదు. మనవి ముందు ముందు మన ఈ ఛానల్లో మంచి మంచి చక్కని మరియు మరెక్కడా లభించని లభ్యం కాని ఎన్నెన్నో రకరకాల స్పోకెన్ ఇంగ్లీష్ మరియు రిటర్న్ ఇంగ్లీష్కు సంబంధించిన వీడియోలను రెగ్యులర్గా మీ ముందు ఉంచగలమనేది మా ప్రామిస్. అయితే మీ ప్రోత్సాహమే మాకు కొన్నంత అండ మరియు ఊపిరి. కాబట్టి దయచేసి మన ఈ ఛానల్లోని వీడియోలను జస్ట్ చూసి ఊరుకోకుండా మీ స్నేహితులు మరియు తదితరులకు తెలియజెప్పండి, తెలిసేలా చేయండి. ఇష్టమైతే లైక్ చేయండి, అవసరం అనిపిస్తే కామెంట్ చేయండి. ఎందుకంటే మరింత ద్విగుణీకృతోత్సాహంతో మేము మున్ముందుకు వెళ్ళేలా సదా మీ ప్రోత్సాహ సహకారాలు అండదండలు మాకు ఎంతగానో అవసరం కాబట్టి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ది బెస్ట్. బాయ్ ఫర్ నౌ. టేక్ కేర్.